ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్న డీప్ ఫేక్లను నియంత్రించడానికి కేంద్రం త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని మత్స్య పశుసంవర్ధక శాఖల మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్లో భాగంగా మరికొద్ది సేపట్లో విశాఖలో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 107వ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 2023 జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 81.64 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఈరోజు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తల్లుల ఖాతాల్లో ఆయన జమ చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ వర్గాలతో సహా పేద వర్గాల్లో చదువులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, వైఎస్ఆర్ షాదీ తోఫా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు ఈ పథకం ద్వారా జులై నుంచి సెప్టెంబర్ దాకా పెళ్లిళ్లకు సంబంధించి 10,511 మంది జంటలకు ఈ రోజు 81,64 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని తల్లుల ఖాతాల అకౌంట్లలోకి జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉంది. అదే రకంగా వికలాంగులకైతే 1,50,000 దాకా, కులాంతర వివాహాలకైతే ఏకంగా 1,20,000 దాకా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. పిల్లల్ని చదివించే దిశగా అడుగులు వేయించడం కోసం చేస్తా ఉన్న ఒక గొప్ప కార్యక్రమం. ప్రజాస్వామ్యానికి, సమాజానికి కొత్త ముప్పుగా పరిణమిస్తున్న డీప్ ఫేక్లను ఎదుర్కోవడానికి కేంద్రం త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సమాజంలో విశ్వాసాన్ని పెంచడానికి డీప్ ఫేక్ల విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్త నిబంధనలను అమలు చేయడం ద్వారా డీప్ ఫేక్లను గుర్తించడంతో పాటు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధిస్తామని కేంద్ర మంత్రి వివరించారు. 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ మ్యాచ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ మైదానంలో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తలపడనుంది. భారత జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్గా మాథ్యూ వేడ్ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా విశాఖలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలాన్ని భారత జట్టు ఈరోజు సందర్శించి అప్పన్నస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారం అవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సలహాలు, సూచనలను అందజేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నెంబర్కు రేపు సాయంకాలం వరకు పంపించవచ్చు. దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఈ నెల 26 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 27 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించింది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నాయని రాష్ట్ర పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభమైన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో మంత్రి పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని మత్స్య పశుసంవర్ధక శాఖల మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఫిషింగ్ హార్బర్లో ఇటీవల బోట్లు దగ్ధమైన ఘటనలో బాధితులకు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి ఆయన నష్టపరిహారం చెల్లించారు.
పూర్తిగా దెబ్బతిన్న 30 బోట్లకు, పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లకు 80% నష్టపరిహారం కింద 7.11 కోట్ల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మత్స్యకారులకు డీజిల్ బకాయిల కింద 4 కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేస్తామని తెలియజేస్తూ యాక్సిడెంట్ జరిగితే దేశంలో ఎక్కడా లేని విధంగా ముందుగా మీకందరికంటే ముందుగా స్పందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు మనం కృతజ్ఞతగా ఉండాలని 40 బోట్లు అనుకుంటే బోటుకు 10 మంది కళాశాల చొప్పున 400 ఫ్యామిలీస్ కూడా 10,000 చొప్పున ప్రతి ఒక్కరికి ఇవ్వండి అని చెప్పి ఈ రోజు మమ్మల్ని పంపించడం జరిగింది. మత్స్యకార భరోసా 10,000 అనేది దేశంలోనే మనం అత్యధికం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 150 కోట్లు ఇచ్చి మీ హార్బర్ ని బాగు చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తోందని పురపాలక శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కడపలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా మహిళలకు అవకాశాలు ఎన్నో దక్కుతున్నాయని అన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు చట్టసభల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సమాన ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తోందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని చెంచు లక్ష్మీ కాలనీలో నివాసముంటున్న గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అండగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకాలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని గిరిజనులు ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలియజేశారు. గడిచిన 4.5 కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఏలూరు పట్టణంలోని 25వ డివిజన్లో ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 25 నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్టు జిల్లా నోడల్ అధికారి జీవీకే మల్లికార్జునరావు తెలిపారు. 5 పట్టణాలు, 409 గ్రామాల్లో ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేపడతామని పేర్కొన్నారు. భీమవరంలో ఈరోజు ఆకాశవాణి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ, అలాగే మండల స్థాయిలో ఎంపీడీఓలతో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామాన వివరించే లక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ యాత్ర నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఫాతిమా బీబీ కన్నుమూశారు. కేరళలోని కొల్లాంలో ఆమె ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫాతిమా బీబీ వయసు 96 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. కాగా ఫాతిమా బీబీ జాతీయ మానవ హక్కుల కమిషన్ మొట్టమొదటి చైర్పర్సన్గా కూడా పనిచేశారు. అలాగే మైనార్టీ వర్గం నుంచి గవర్నర్గా నియమితురాలైన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్న డీప్ ఫేక్లను నియంత్రించడానికి కేంద్రం త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి సీదిరి అప్పలరాజు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.